ఏపీ మార్కాపురం జిల్లా రాయవరంలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. ఘటనలో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. చాలా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాదానికి గురైన బస్సులో నిర్మల్ జిల్లా వాసులున్నారు. నిర్మల్కు చెందిన రాము, గౌరవ్, కుమారి బస్సులో వెళ్లారు. నిన్న బస్సు జగిత్యాల నుంచి పామూరుకు బయలుదేరారు. బస్సుకు ప్రమాదం జరగడంతో వారికి ఏమైందో అన్న ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఘటన విషయం తెలుసుకుని మార్కాపురం వెళ్లారు. ఏపీ మార్కాపురంలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాయవరం క్వారీల దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. దీంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. మృతుల్లో 2 డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 10 మంది బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా నుంచి ఏపీ పామూరుకు వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. టిప్పర్ను ఢీకొన్న వేగానికి బస్సులోని డీజిల్ ట్యాంకు పేలడంతో మంటలు క్షణాల్లోనే వాహనం అంతటా వ్యాపించాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆహాకారాలు చేశారు. కొందరు అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా పలువురు దురదృష్టవశాత్తు లోపలే చిక్కుకొని అగ్నికి ఆహుతయ్యారు. స్పాట్కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ మార్కాపురం జిల్లా రాయవరంలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. ఘటనలో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. చాలా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాదానికి గురైన బస్సులో జగిత్యాల, కోరుట్ల, నిర్మల్ జిల్లా వాసులున్నారు. నిర్మల్కు చెందిన రాము, గౌరవ్, కుమారి బస్సులో వెళ్లారు. నిన్న బస్సు జగిత్యాల నుంచి పామూరుకు బయలుదేరారు. జగిత్యాల నుంచి కోరుట్ల నుంచి 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సుకు ప్రమాదం జరగడంతో వారికి ఏమైందో అన్న ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఘటన విషయం తెలుసుకుని మార్కాపురం వెళ్లారు. ఇక ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, బస్సు ప్రమాదం, అధికారుల రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? శిరీష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి రాయవరం దగ్గర ఉన్నటువంటి ఒక క్వారీల దగ్గర ఘోర ప్రమాదం ఉదయం చోటు చేసుకుంది. అయితే ఇది జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుండి కలిగిరి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఇక్కడ నుండి బయలుదేరింది. చాలామంది జగిత్యాలకు సంబంధించి అని కోరుట్ల, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన కొంతమంది ప్రయాణికులు కూడా ఈ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న వీరంతా కూడా ఈ బస్సు బుక్ చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం బుక్ చేసుకుంటే నిన్న సాయంత్రం 5 o'clockకి బస్సు జగిత్యాల నుండి ప్రారంభమైంది. జగిత్యాల నుంచి కోరుట్ల, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ ఇట్లా
హైదరాబాద్ నుండి కలిగిరి వరకు వెళ్తుంది. అయితే ఈరోజు ఉదయం అక్కడ మార్కాపురం జిల్లాలోని రాయవరంలోని ఒక క్వారీ దగ్గర మూలమలుపు దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి ఒక అధిక లోడుతో వస్తున్నటువంటి కంకర టిప్పర్ ఢీకొనడంతో సో ఒక్కసారిగా అందులో ఉన్నవారంతా కూడా అవాక్కైపోయారు. సో చాలామంది కూడా అందులో చిక్కుకొని ఉన్నారు. కొంతమంది అద్దాలను ధ్వంసం చేసుకొని బయటపడ్డారు. అయితే ఒక్కసారిగా ఈ రెండు వాహనాలు భారీ వాహనాలు ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉంటుందో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాదం చాలా తీవ్రత పెరిగింది. సో చాలామంది కూడా దాదాపు 10 మందికి పైగా కూడా డెడ్ బాడీస్ గుర్తుపట్టలేనటువంటి విధంగా అందులో సజీవ దహనమయ్యారు. ఇలా చాలామంది కూడా కొంతమంది అద్దాలు బ్రేక్ చేసుకొని బయటకు వచ్చారు. సో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు ఇక ఇతర డిపార్ట్మెంట్స్ పూర్తిగా కూడా ఇప్పుడు ఇంకా రెస్క్యూ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి క్షతగ్రస్తులను మాత్రం అక్కడ మార్కాపురం ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటితో పోలిస్తే ఇక్కడ తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలోని కూడా ఇందులో దాదాపు జగిత్యాల కొరుట్ల నిర్మల్కి సంబంధించి మాత్రం 8 మంది ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా ప్రజెంట్ ఇంకా తెలియట్లేదు. ఇక మరొక 3 నిర్మల్ జిల్లా నుంచి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా అసలు అందులో ఉన్నారా లేదంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విషయాలు వారి కుటుంబానికి తెలియాల్సి ఉంది. సో వారు వెంటనే ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి కూడా బయలుదేరినటువంటి సిచ్యువేషన్. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదం తీరు కనుక చూస్తే సో అందులో బయటికి రాలేనటువంటి విధంగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. సో అధిక లోడ్తో వస్తున్నటువంటి ఒక టిప్పర్ ఢీకొనడం వల్లనే బ్లాస్ట్ అయింది. ఎక్కువగా అగ్ని ప్రమాదం కావడంతోనే అందులో చిక్కుకొని ఉన్నారు. సో అందులో ఉన్నటువంటి పూర్తిగా కూడా బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ కూడా ఉందా లేదా అనే విషయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసు ఆర్టీఎస్ సంబంధించినటువంటి అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుండి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సో స్థానికులు చెప్పేటువంటి విధంగా అసలు ఎలా జరిగింది ఎవరిది తప్పనేటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో టిప్పర్కి సంబంధించిన మొత్తం చూస్తే క్షణాల్లోనే అంటే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జరిగింది కాబట్టి అంతా కూడా నిద్రలో ఉంటారు. మనం చాలా బస్సు ప్రమాదాలు కనుక చూస్తే ఎక్కువగా ఎర్లీ మార్నింగే జరుగుతుంటుంటే అయితే ఇది బస్సు డ్రైవర్ తప్పిదమా లేదంటే టిప్పర్ డ్రైవర్ తప్పిదమా అనేది పూర్తిగా దర్యాప్తు అనంతరం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో డ్రైవర్లు ఇద్దరు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. డ్రైవర్లు ఇద్దరితో పాటు క్లీనర్ కూడా సజీవ దహనం అయినట్లు తెలుస్తుంది. ఈ హరే కృష్ణ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సుగా కూడా గుర్తించారు. సో కలిగిరిలో ఉంటుందని కూడా వీరి ఆఫీస్ తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే పూర్తిగా కూడా క్షతగాత్రులను అందరినీ కొందరిని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మరికొన్ని డెడ్ బాడీస్ మాత్రం పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉన్నాయి. అయితే ఇందులో ఉన్నవారు చాలామంది కూడా ఇటు నిజామాబాద్ ఆర్మూరు కోరుట్లకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా మంది ఇందులో వారికి అక్కడ ఉపాధి కోసం వెళ్ళినటువంటి వారుగా కూడా తెలుస్తుంది. అయితే వీరు ఈ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎమ్మెల్యేతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. సో అక్కడ జరిగినటువంటి ప్రమాదం తీరును కూడా అధికారులని ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. అయితే జగిత్యాలకు సంబంధించి మనం చూస్తే నిన్న 5 గంటలకు బయలుదేరారు. జగిత్యాల జిల్లా నుంచి 2 బయలుదేరితే కొరుట్ల నుంచి 6 బయలుదేరారు. నిర్మల్ నుంచి 3 బయలుదేరారు. సో వీరందరికి సంబంధించినటువంటి సమాచారం వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సో వెంటనే అక్కడ ఏదైతే మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి రాయవరం దగ్గర జరిగినటువంటి ప్రమాద స్థలికి కాసేపట్లో చేరుకున్నారు. దీంతో పాటు ఇప్పటికే మార్కాపురం బస్సుకు సంబంధించి కూడా ఇప్పటికప్పుడు ఏపీ అధికారులతో మాట్లాడాలంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. సిఎస్కి ఆదేశాలు జారీ చేశారు. సో అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే క్షతగాత్రులు కానీ సో ఇక్కడ నుంచి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉందని వెంటనే అక్కడ నుంచి సమాచారం సేకరించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే చాలా ఈ ప్రమాద తీరు కనుక చూస్తే మనకి ఉదయం జరిగింది. నిద్రమత్తులో ఉంటారు కాబట్టి నిద్ర మబ్బులో ఉంటారు. సో ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఏమి చేయలేనటువంటి స్థితిలో కొంతమంది ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డారు. మరికొంతమంది చిక్కుకొని అందులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించి కొంత లోపల ఏదైనా ఫైర్ కాగానే కొన్ని ఎక్కువగా ఫైర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బస్సులలో ఉన్నటువంటి ఐటమ్స్ కానీ లగేజ్కి సంబంధించి కానీ వెంటనే అది స్పార్క్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువగా ఫైర్ను ఇంకా ఎక్కువ చేసేటువంటి ఐటమ్స్ ఉంటాయి లగేజ్లో. సో వాటి వల్లతో పాటు ఇంకేమైనా డ్రైవర్లకు సంబంధించినటువంటి సిలిండర్లు చిన్న సిలిండర్లు వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా వారు క్యారీ చేస్తుంటుంటారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో. సో అవి కూడా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ పెద్ద మొత్తంలో ఈ అగ్ని ప్రమాదం తీవ్రత అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరైతే చేరుకుంటారో వారి యొక్క
డెడ్ బాడీలు చూసి వారి యొక్క ఆర్తనాదాలను అయితే అక్కడ వినడుతున్నాయి. సో చాలా పెద్ద ప్రమాదం ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. కలిగిరి వెళ్తున్నటువంటి జగిత్యాల టు కలిగిరి వెళ్తున్నటువంటి హరే కృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం ఈ టిప్పర్ ఢీకొనడంతో ఎదురెదురుగా వస్తున్నటువంటి టిప్పర్ అండ్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రెండూ ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో ప్రజెంట్ మనకి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం 13 మంది సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది అంటే మొత్తం 41 మెంబర్స్ 41 మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణించినట్లు తెలిసింది. అందులో ఇప్పటివరకు 13 మంది కూడా మృతి చెందినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది ఆసుపత్రిలో కొంతమంది సీరియస్గా ఉన్నారు, కొంతమందికి చికిత్స అయితే అందిస్తున్నారు. సో వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా దీనిపై అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడైతే అధికారులను ఆదేశిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి తీరుకు సంబంధించి క్షతగాత్రులకు అందించాల్సినటువంటి వైద్యం గురించి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బందితో పాటు అందరూ కూడా చేరుకొని రెస్క్యూ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ యొక్క మృతులకు సంబంధించినటువంటి వివరాలు తెలియాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిసివేసిందనే చెప్పాలి శిరీష.